హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన 9 టీవీ. నేను మీ ఖతర్నాక్ కవిత. కొన్ని నెలల క్రితం స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి విజయం కోసం సిన్సియర్ గా ప్రచారం చేశారు తాటికొండ రాజయ్య. అంతలోనే సీన్ రివర్స్ అయింది. కడియం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. కడియంతో పొసగక బయటకు వెళ్లిపోదామనుకున్న రాజయ్య ఇప్పుడు కేసీఆర్ కి మరింత దగ్గరయ్యారు. అసలు పోరు ఇప్పుడు మొదలైంది. గన్పూర్ వేదికగా రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్లు హాట్ గా మారాయి. దమ్ముంటే రా చూసుకుందామంటూ రాజయ్య కడియం శ్రీహరికి సవాల్ విసిరారు. మీసం మెల్లేశారు, తొడగొట్టారు. కూతురుతో సహా రాజయ్య కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడంతో ఓ దశలో వరంగల్ బీఆర్ఎస్ టికెట్ రాజయ్యకు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయనకు గెలుపు బాధ్యతలు అప్పచెప్పారు కేసీఆర్. అభ్యర్థి సుధీర్ కుమార్ ని గెలిపించుకుని తీసుకురావాలన్నారు. ఆ బాధ్యతను తీసుకున్న రాజయ్య రంగంలోకి దిగారు. కడియంకు చుక్కలు చూపెడుతున్నారు. ఈ రోజు వరంగల్ పార్లమెంటు స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్న ఆయన కడియంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీహరికి సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాజయ్య. రాష్ట్ర ఉప ఎన్నికల్లో నువ్వా నేనా చూసుకుందామని సవాల్ విసిరారు. అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యనని స్పష్టం చేశారు. మన ఇద్దరి మధ్య పోరాటం కోసం ఒక్క తెలంగాణనే కాదు, దేశం మొత్తం ఎదురుచూస్తోందని రాజయ్య తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు రావాల్సిన టికెట్ ని కడియం కొట్టేశారనే కోపం రాజయ్యలో ఉంది. అలా టికెట్ తీసుకొని కూడా ఆయన బీఆర్ఎస్ ని నిలపలేదు. దీంతో పార్టీ కూడా నష్టమైపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థికి అండగా నిలబడ్డారు రాజయ్య. తన ప్రత్యర్థిపై బదులు తీర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. కడియం కుమార్తెను ఓడించి తీరతామంటున్నారు.